గత ఏడాది మన సంపాదన 1000 రూపాయలుంటే ఈ ఏడాది మన సంపాదన 1200 ఉండాలి. అలా ఉంటేనే మన సంపాదన నిలబెట్టుకున్నట్లు, పెంచుకున్నట్లు కూడా కాదు. 200 రూపాయలు పెరిగినట్లుగా ఉన్న వినియోగ వస్తువుల ధరల పెరుగుదలతో పోలిస్తే అది సమమవుతుంది. అంటే అప్పుల పాలవ్వకుండా ఉంటారు. అదే 1500 సంపాదిస్తే మిగుల్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే కనీసం ఆ 1000 కూడా సంపాదించకుండా 800కే పరిమితమైతే ఏమవుతుంది? మొత్తం కుప్పకూలిపోతుంది. అప్పుల పాలైపోతాం. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి అంతే ఉంది. అనూహ్యంగా ఆదాయం పడిపోతోంది. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు రాష్ట్ర ఖజానాకు వివిధ మార్గాల ద్వారా 1,03,000 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య వచ్చిన ఆదాయం కన్నా ఇది దాదాపుగా 8,000 కోట్లు తక్కువ. ఇలా తగ్గటం కరోనా ఏడాదిలో మాత్రమే జరిగింది. అంటే కరోనా లేకపోయినా అలా తగ్గిపోవటం సామాన్యమైన విషయం కాదు. సాధారణంగా హైదరాబాద్ వంటి మెట్రో సిటీ ఉన్నప్పుడు ఐటీ, రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, నిర్మాణ రంగం ఇలా అన్ని రంగాల్లోనూ వృద్ధి ప్రభుత్వం ఏమీ చెయ్యకుండానే ఉంటుంది. కానీ కనిపిస్తోన్న ఆదాయాన్ని చూస్తే చాలా వృద్ధి లేదని అర్థమవుతోంది. బడ్జెట్ల లెక్కల ప్రకారం ఈ ఏడాది ఆదాయం లక్ష్యం 2,21,242 కోట్లు. ఇందులో 8 నెలలు ముగిసేసరికి వచ్చింది 1,03,000 కోట్లు. అంటే సగం కూడా రాలేదు. 4 నెలల కాలంలో రెట్టింపు ఆదాయం వచ్చినా బడ్జెట్ అంచనాను అందుకోలేరు. మరోవైపు ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ ప్రభుత్వం పైన పడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాధాన్యాలను బట్టి ఖర్చు చేయటానికి అప్పులు చేయాల్సి వస్తోంది. ముందుగా చెప్పుకున్నట్లుగా ఆదాయానికి ఖర్చులకి మధ్య ఉన్న తేడా అంతా అప్పులు చేయాల్సిందే. ఇప్పుడు అదే జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 1,50,000 కోట్ల అప్పులు చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్ల అప్పు చేసిందని అంటున్నారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టకున్నా రాష్ట్ర అప్పులు మాత్రం భారీగా పెరుగుతున్నాయని అంటున్నారు. నిజానికి ఆదాయం ప్రభుత్వ నిర్వహణకు సరిపోదు. అప్పులు తెచ్చి అభివృద్ధి చెయ్యాలి. దానివల్ల వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చాలి. కానీ అప్పులు తెచ్చి పథకాలకు, ఇతర అనుత్పాదక అంశాలకు ఖర్చు చేస్తే వాటిపై ఎలాంటి ఆదాయం రాదు. ఈ అప్పులు గుదిబండగా మారతాయి. తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా మరింత తెలివిగా వ్యవహరించాలని, ఆదాయం పెంచుకోవాలన్న సూచనలు ఆర్థిక నిపుణుల నుంచి వస్తున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.